శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని నిత్య పూజలు అయితే అన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారో మనం ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్వామి చెప్పండి, ఏంటి ఆలయ విశిష్టత కానీ పూజలు? ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆర్వెల్లి శ్రీరాములు శర్మ. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే బలరామస్వామిచే దేవతా ప్రతిష్టది. దేవతలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సమయం కాని సమయంలో ఇక్కడ ఇంద్రభగవానుడు వచ్చారట. ఆ సమయంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారని నందీశ్వర, శృంగేశ్వర, భృంగేశ్వరులు వీళ్ళు ద్వారపాలకులు అడ్డారట. అంతటా అడ్డడగానే నేను దేవతలకు రాజుని, మీరు నన్ను అడ్డీది ఏంటనేటువంటి గర్వంతో ఆ ఇంద్రభగవాన్ లోపలికి వెళ్ళబోగా అక్కడ నందీశ్వరుడు కోపం వచ్చి ఆయన కొమ్ములతో విసిరేట. 2 ఫర్లాంగుల దూరంలో ఇంద్రుడు పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలైపోయేట. అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు ఆయన ప్రార్థన చేయగా, నీ యొక్క గర్వం భంగమైంది, ఈ విధంగా చేయకూడదు, శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏది కూడా జరగదు, అందువల్ల ఆయన అనుమతి లేదు కాబట్టి నీకు దర్శనం దొరకలేదు, ఈ విధంగా జరిగింది కాబట్టి నీవు పడించోటే నీ ఆయుధం వజ్రాయుధం దాంతో తవ్వు, నా ప్రతిరూపం వస్తుంది, దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు ఆ యొక్క స్వామి దర్శనం దొరకదని చెప్పారు. అందు విధంగా ఈ స్వామి తాలూకా విశిష్టత అరసవిల్లి క్షేత్రం ఈనాడు ఏర్పడడానికి కారణం ఉమారుద్ర కోటేశ్వర స్వామి. ఈ విధంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇహంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని అలనాడు బలరామస్వామి వీళ్ళందరికీ కూడా శాసనం చేశారట. ఆ విధంగా అలనాటి నుంచి ఇలనాటి వరకు భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో అభిషేకం చేసుకొని రాత్రి లింగోద్భవ సమయంలో కూడా స్వామి ద్రవమూర్తి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. తదుపరి సప్తవాహనంతో స్వామివారు ఊరేగింపుగా శ్రీకాకుళం నది పురవీధుల్లో ప్రదక్షిణ గావించుకొని వస్తారనమాట. ఓం నమ శివాయ. నా పేరు ఆర్వెల్లి శ్రీరాములు శర్మ, శ్రీకాకుళం. స్వామి మొత్తం మన పంచారామాలకు సంబంధించి ఎలాంటి విశిష్టత ఉంది, అటు ఒరిస్సా నుంచి శ్రీకాకుళం వరకు ఏంటి అసలు? ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే పంచలింగాల్ని ఆ బలరామస్వామి ప్రతిష్ఠ చేశారు. ఆయన ఆయుధం నాగలతో భూమిలో గుచ్చగా ఆ రాయగడ కొండల నుంచి కూడా ప్రారంభించారు. మొదట భూస్థలికి తాకగానే అక్కడ పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి పాయికపాడు అనే గ్రామం దగ్గర ప్రతిష్ఠ చేశారు. రెండవది గుంప సోమేశ్వర స్వామి అని నామకరణం చేస్తూ పార్వతీపురం దగ్గరలో గుంప అనేటువంటి గ్రామం దగ్గర పెట్టారు. 3 నాగావళి, వేగావతి, సువర్ణముఖి 3 నదులు కలుస్తాయి. సంగం దగ్గర సంగమేశ్వరుడు, ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4, కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి ఈ 5 లింగాలు కూడా ఇక్కడ విశిష్టంగా దర్శనం చేసుకుంటారు. పంచారామానికి సంబంధించి 5 దేవాలయాల్లో కూడా ఈరోజు భక్తులు పోటెత్తున్నారు. అటు ఒరిస్సా నుంచి ఇటు శ్రీకాకుళంలో ఏదైతే మణినాగేశ్వర స్వామి కల్లేపల్లి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆలయ చైర్మన్ ఉన్నారు. సార్, స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఈరోజు భక్తుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓం నమ శివాయ. సుమారు ఇప్పుడు 3000 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకి ఉచిత నీళ్ళు, ఉచిత మజ్జిగ, ఉచిత ప్రసాదం, 12 గంటలకు ఉచిత అన్న ప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. పరమశివుడి దేవాలయ భక్తులకు ఎటువంటి అవంచనాలు జరగకుండా హ్యాపీగా జరిగిపోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్నీ కట్టుదిట్టంగా మేము వ్యవహరిస్తున్నాం. మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, చైర్మన్ కానీ, నేను చైర్మన్, అలాగే ప్రధాన అర్చకుల వారు కానీ, మా ఈఓ గారు కానీ అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. ఆ పరమశివుడు కోరిక అందరూ ఆయన కష్టాలు కల్పించి శుభ సంతోషం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇటు ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంతో పాటు మిగిలిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అటు ప్రముఖంగా ఉన్నటువంటి శ్రీమోకలింగం ఆలయంలో కూడా భారీ ఎత్తున భక్తులు అయితే తెల్లవారుజాము నుంచి వస్తున్నారు. అటు పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ను కూడా ఇచ్చి గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఇస్తే కానీ అటు అరసవెల్లిలో సంబంధించినటువంటి తొక్కిస్లాట్ ఇష్యూస్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు భక్తులు కూడా కలగకుండా అయితే పూర్తి చర్యలు తీసుకోవడానికి అయితే అటు మొత్తం అటు రాయవల్స్లో కానీ ఇటు శ్రీమోకలింగం కానీ ఇటు ఉమారుద్ర కోటేశ్వర స్వామి కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మహాశివరాత్రికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.